రాష్ట్రంలో సింగరేణి తర్వాత పెద్ద సంస్థ ఆర్టీసీ. ఇప్పుడైతే ఆర్టీసీ అనుకుంటా బహుశా గవర్నమెంట్ ఎంప్లాయీస్ సింగరేణి కన్నా గతంలో ఉన్న ఆ సంస్థను నిర్వీర్యం చేశారు. సరే, కార్మికులు కష్టపడి దాన్ని మళ్ళీ నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, మొన్నటి వరకు ఉన్న సజ్జనార్ గారు వారి నిర్ణయాల వల్లే కొంతవరకు ఆర్టీసీ అనేది బతికి బండగట్టింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఏ క్రెడిబిలిటీ వచ్చినా ఆర్టీసీతోనే వస్తుంది. ఇప్పుడు ఫ్రీ బస్సు ఆడవాళ్ళకు ఉంది, వాళ్ళు సరిగ్గా నడుపుతున్నారు, మంచిగా నడుపుతున్నారు, వాళ్ళు ఎంత కష్టపడైనా నడుపుతున్నారు కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి అంత ఎంతో మంచి పేరు ఉంది. అలాంటి సంస్థని మళ్ళీ నిర్వీర్యం చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. పక్కనున్న రాష్ట్రంలో ఆర్టీసీని విలీనం చేశారు. మరి మన దాకా ఆయన విలీనం చేస్తానని అయినా ఎందుకు విలీనం చేయలేదనేది మేము ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నాం. అదేవిధంగా కొత్త బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు చేస్తూ ఉంటున్నారు. సంస్థలోనే తీసుకురావచ్చు కదా, ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చి తక్కువ జీతాలకి వాళ్ళని ఎందుకు ఇచ్చేయాలి? అదే ప్రభుత్వం తీసుకొచ్చి ఆ కాంట్రాక్ట్ ఎవరైతే డ్రైవర్లు కండక్టర్లు ఉన్నారో వాళ్ళని కన్ఫర్మ్ చేసి వాళ్ళని పర్మనెంట్ ఉద్యోగస్తులుగా తీసుకుంటే బాగుంటుంది అనేది నేను చూసాను. నేను ఒక యాక్సిడెంట్ అయింది ఇక్కడ మంచాలనుకుంటా బహుశా. అరకొర అనుభవం ఉండి బయట ఏదో కొద్ది గొప్ప వచ్చిన వాళ్ళని పెట్టి ఇలాంటి యాక్సిడెంట్స్ జరుగుతాయి. సింగరేణిలో ప్రయాణం అంటే భద్రతతో కూడిందని మనం అందరం నమ్ముతున్నాం. మళ్ళీ ఇట్లాంటి కాంట్రాక్ట్ వాళ్ళని పెట్టడం వల్ల మనం చూస్తున్నాం, పెద్ద పెద్ద బస్సులు, బెంగళూరు నడిచే బస్సులు 4 రోజులకు ఒకసారి 10ల సంఖ్యలో చనిపోతున్నాం. ఇంతకన్నా కాస్ట్లీ బస్సులే అయినా కానీ జరుగుతున్నాం. కారణం ఏంటంటే ప్రైవేట్ వాడు మన ఆర్టీసీ మెయింటైన్ చేసినంత మంచిగా మెయింటైన్ చేయలేదు కాబట్టి, సురక్షితమైన ప్రయాణం ఆర్టీసీది కాబట్టి దాన్ని బలోపేతం చేయాలని. అదే రాష్ట్ర ప్రభుత్వం బీజేపీకి అన్నింటిలో వ్యతిరేకంగా మాట్లాడుతుంది. మొన్న మహిళా బిల్లు కానీ ఈ మానిటైజేషన్ దీని గురించి వ్యతిరేకంగా మాట్లాడింది. మరి 4 కోట్లకి వ్యతిరేకంగా అసెంబ్లీలో ఇంతవరకు ఎందుకు తీర్మానం చేయలేదని నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఏప్రిల్ 1 నుంచి ఇంప్లిమెంట్ చేయాలని అన్ని ప్రభుత్వాలకి ఉండి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తేనే అది ఆగింది, లేకపోతే అది ఇంప్లిమెంట్ అయినట్టే లెక్క. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు వీళ్ళు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. మరి ఆ చిత్తశుద్ధి ముఖ్యమంత్రి గారికి ఎందుకు లేదని మేము అడుగుతున్నాం. అదేవిధంగా యూనియన్ ఎన్నికలు జరపాలి. యూనియన్ ఎన్నికలు జరగకపోతే పోయిన ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో మళ్ళీ ఈ ప్రభుత్వానికి కూడా అదే గతి పట్టింది. యూనియన్ ఎన్నికలు జరిపి కార్మిక సంఘాలతో మాట్లాడి ఆర్టీసీని చేయడానికి చేయాలి. అంటే ఆర్టీసీలో యూనియన్ ఎన్నికలు జరపాలి అనేది. ఇవన్నీ చేయడం ద్వారా ఆర్టీసీని ఎంత బలోపేతం చేసి ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అంత లాభం. ఇప్పటికే సింగరేణితో బద్దమైన ఈ ప్రభుత్వం ఆర్టీసీతో కూడా బద్దమైతే రాబోయే రోజుల్లో రాజకీయంగా వాళ్ళు చాలా నష్టపోయేటట్టుంటారు. అందుకనే సింగరేణి కార్మికులుగా ఏం చేసినా, సర్పంచ్ సమ్మె చేసినా ముందు సింగరేణి వాళ్ళు చేసిన తర్వాత ఆర్టీసీ వాళ్ళు చేశారు. ఈ 2 ప్రభుత్వాలు చేసిన తర్వాతే తెలంగాణలో ఒక ఊపు వచ్చింది ఆ ఉద్యమానికి. ఈరోజు కూడా వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయకపోతే సింగరేణి కార్మికులుగా, సింగరేణి యూనియన్గా వాళ్ళకి సపోర్టుగా అవసరమైతే సింగరేణిలో కూడా గుర్తింపు కార్మిక సంఘంగా సమ్మె నోటీస్ ఇచ్చి ఈ కార్మికులను కూడా సమ్మెలో వాళ్ళకి సపోర్టుగా తీసుకెళ్తామనేది ఈ సందర్భంగా మన ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా వాళ్ళకి ఇప్పటికీ 2 పేజ్ బోర్డులు 5 డిఏలు పెండింగ్ ఉంది. వేలాది కోట్ల రూపాయలు మేము ఇస్తున్నాము సంక్షేమ పథకాలు అంటారు. ఉద్యోగస్తుడికి రావాల్సిన హక్కు 2 పే రివిజన్ స్కేల్స్ 5 డిఏలు పెండింగ్ ఉంది. తప్పకుండా వాటిని కూడా ఇవ్వాలని నేను సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఏదో ఇవాళ ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం చర్చలు అంటున్నారు. అది మీరైతే అవసరమైతే ముఖ్యమంత్రి గారు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ సమ్మెని ఆపేటట్టుగా చేయాలి. లేకపోతే ఇప్పటికే జనజీవనం అంతా స్తంభించింది. బస్సులు లేక ఎటు వెళ్ళాలన్నా ప్రయాణాలు లేక ఒక పక్క పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, ముహూర్తాలు చాలా ఉన్నాయి, జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆటోలో రేట్లు పెంచారు, కనీసం కార్లు దొరకటం లేదు, ఏం లేదు. ఎట్లా పోవాలన్నా మనకున్న ట్రైన్స్ అంతంత మాత్రమే ఉన్నాయి. అది తప్పకుండా ఈ సమ్మెని తొందరగా పరిష్కారం చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.